హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే ఒక ఈవినింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి. ఇదే వీడియోలో నేను మీషోలో 700 రేంజ్లో ఒక మంచి లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాను అనమాట. విత్ చున్నీ కూడా వచ్చింది, మంచి మిర్రర్ వర్క్తో వచ్చిన డ్రెస్ అది. సో దాని డీటెయిల్స్ కూడా ఇదే వ్లాగ్లో షేర్ చేస్తాను. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అని అనుకున్నాను. నాకు చాలా నచ్చింది. ఆర్డర్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ వచ్చాక బాగుంది అనిపించింది. సో ఇంకా అది కూడా ఈ వ్లాగ్లోనే మీతో షేర్ చేస్తాను. ఇక్కడైతే చేతన్ వాడి ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నాడనమాట. వాడు ఎలా మాట్లాడతాడు, వాడి కన్వర్జేషన్ ఎలా ఉంటుందో క్యాప్చర్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇంకా అందుకే ఈ వ్లాగ్లో యాడ్ చేస్తున్నాను. చూడండి, మెయిన్లీ మా హస్బెండ్ మాట్లాడిస్తారనమాట. వాడికి కూడా అలా మాట్లాడుతూ ఆడడం అంటే చాలా ఇంట్రెస్ట్. అలా పెట్టుకూడదు చేతన్, పడిపోతుంది. చేతన్ నన్ను ప్రేమించు చేతన్. లవ్ యూ చేతన్, లవ్ యూ లవ్ యూ. నేనెవరు? పేరు, నా పేరేంటి? ఇంకా నీ పేరు భాగ్యం. పేరేంటి? నా పేరు భాగ్యం. ప్రేమించు ప్రేమించు ప్రేమించు. వెరీ గుడ్ చేతన్, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. భోజనం ఇప్పుడే చేశాను. నమస్కారం 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 చెప్పమంటున్నావా? చెప్పాను, నువ్వు చెప్పాలిగా. నమస్కారం. వెరీ గుడ్ చేతన్. నమస్కారం. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుద్దాం. చూసారా, రెగ్యులర్గా మా హస్బెండ్ చేతన్తో ఇలానే ఆడిస్తూ ఉంటారనమాట. బొమ్మతో మాట్లాడిస్తూ ఉంటారు. వీడికి ఈ బొమ్మని ఫ్రెండ్ అని మేమే అలవాటు చేసాం అనమాట, జనరల్గా మాట్లాడుతూ. బట్ మా హస్బెండ్ టోన్ మార్చి మాట్లాడడం, అలాగే వాడు ఏదైనా పనులు చేయను అంటే బ్రష్ చేయను, లేదంటే వాటర్ తాగను అని అన్నాడు అనుకోండి, ఏదైనా ఫుడ్ తిన్నా అన్నాడు అనుకోండి, ఫ్రెండ్కి పెడుతున్నాను, ఫ్రెండ్ తింటుంది నువ్వు కూడా తిను అంటే దానికి పెట్టి వీడికి పెట్టేసాం అనుకోండి, తింటాడు. వాటర్ కూడా అంతే, అలానే చేస్తే చక్కగా తాగుతాడు అనమాట. నేనైతే అంత పేషెన్స్గా చేయలేను, కానీ చెప్తున్నాను కదా, మా హస్బెండ్ అయితే చాలా పేషెన్స్గా ఉంటారు ఈ విషయంలో. నేనైతే అరుస్తాను, కానీ అసలు మా హస్బెండ్ ఇలా ఇంక ఈ బొమ్మను తీసుకొచ్చి టోన్ మార్చి మాట్లాడమని వాడికి విషయం చెప్తారనమాట. అంత ఓపిక్గా నేనైతే చెప్పలేననే చెప్పాలి. పాపం ఆయన చాలా ఓపిక్గా ఉంటారు ఈ విషయంలో. అలాగే ఆయన ఈ బొమ్మతో మాట్లాడడం, ఈ టోన్ మార్చి అడగడం అవన్నీ అలవాటు చేశారు. ఇప్పుడు వీడు ఎలాంటి టాయ్స్ చూసినా ఆ బొమ్మలు తీసుకొచ్చి అవి మనతో మాట్లాడుతున్నట్టు టోన్ మార్చి మాట్లాడతాడనమాట. చేతన్కి యాక్టివిటీ అంటే చాలా ఇష్టం. నిజంగా ఫ్రెండ్ కన్నా బాగా ట్రీట్ చేస్తాడనిపిస్తుంది నాకైతే. అందుకే ఇది క్యాప్చర్ చేసి ఎప్పటి నుంచో షేర్ చేద్దాము, నాకు ఒక మెమరీలా ఉంటుంది కదా అనుకుంటూ ఉన్నాను. ఫైనల్లీ ఈరోజు కుదిరింది. సో ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ టు నైట్ రొటీన్ అన్నాను కదా, ఈరోజు మార్నింగ్ జరిగిందనమాట ఆ విషయం అంతా. తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే చేతన్ పడుకుని లేచిన తర్వాత ఈరోజు చాక్లెట్ కేక్ అయితే చేశాను వాడి స్నాక్స్లోకి. ఆ కేక్ రెసిపీ నేను ఇప్పటికే చాలాసార్లు షేర్ చేశాను కదండి మీతో. నేను బెల్లం గోధుమ పిండితో చేస్తానని చెప్పేసి. ఇంకా ఎందుకులే అన్నిసార్లు అన్నట్టుగా ఈసారి అయితే నేను రెసిపీ ఏం క్యాప్చర్ చేయలేదు అసలు. నార్మల్గా కేక్ చేసింది, ఇంకా చేతన్ స్నాక్స్ తింటూ ఉన్నాడనమాట.
ఇంకా కేక్ తిన్న తర్వాత అప్పుడు టెర్రస్ పైకి వచ్చాము మేమిద్దరం. ఈరోజు కూడా పార్క్కి వెళ్ళలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య అసలు సరిగ్గా వెళ్ళట్లేదు. ఎందుకంటే చేతన్ పడుకోవడం లేవడం అన్ని టైమింగ్స్ బాగా మార్చేశాడు అనమాట. పార్క్కి వెళ్ళాలి అనుకుంటే ఆల్మోస్ట్ 4:30 కల్లా లేచేయాలి ఇంక వాడు పడుకుని. బట్ వాడు పడుకునేసరికి 3:30 అయిపోద్ది, ఒక్కొక్కసారి 4 కూడా అయిపోతుంది. ఆ టైంలో జస్ట్ 5 వరకు అలా పడుకుని ఒక పవర్ నాప్ లాగా 1 అవర్ అలా స్లీప్ వేసి లేస్తాడనమాట. ఒక్కొక్కసారి లేట్ అయిపోద్ది, ఒక్కొక్కసారి ఎర్లీగా పడుకుంటాడు, చెప్పలేము. ఇంకా అందుకే అసలు కుదరట్లేదు. మరి 5కి లేచిన తర్వాత వాడు లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి వాటర్ తాగి స్నాక్స్ తినేసరికి 5:30 అయిపోతుంది. ఇంకా అప్పుడేం వెళ్తాంలే, ఇంకా 5:30 అయిపోతే 6కి మళ్ళీ ఏదో ఒక వర్క్ స్టార్ట్ అయిపోద్ది కదా ఇంట్లో, డిన్నర్ ప్రిపరేషన్ అట్లా అన్నట్టుగా. ఇంకా నేనైతే అలాంటప్పుడు స్కిప్ చేసేస్తాను. ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ త్వరగా పడుకుని లేస్తే తప్ప పార్క్ అయితే వెళ్ళడం కుదరట్లేదు అనమాట. ఇంకా అందుకనే టెర్రస్ పైకి అయితే తీసుకొస్తాను. మ్యాక్సిమం ఇక్కడైనా ఒక హాఫ్ అన్ అవర్ ఆడించేలా చూస్తాను. అవుట్డోర్ ప్లే పిల్లలకి చాలా ముఖ్యం కదా. దట్టు మా టెర్రస్ పైన మంచిగా ప్లాంట్స్ ఉంటాయి. పార్క్ వెళ్ళినా వెళ్ళకపోయినా చక్కగా ఇలా మొక్కలు చుట్టూ ఉన్నప్పుడు మంచి ఆక్సిజన్ వస్తూ ఉంటుంది కదా, అలాంటి ప్లేస్లో పిల్లలు ఆడుకుంటే వాళ్ళకి చాలా మంచిది. అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటి ప్లేస్లో ఆటలాడుకోవడం వల్ల. అందరికీ పార్క్స్ అవైలబుల్గా ఉండవు కదా, సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం టెర్రస్ పైన అట్లా ప్లాంట్స్ ఉన్న చోట, లేదంటే కింద బయట రోడ్ మీద వెహికల్స్ ఏమి రావనుకుంటే అలా పిల్లలు ఆడుకుంటుంటే అక్కడ ఆడించామనుకోండి సరిపోతుంది. చక్కగా వాళ్ళు కూడా ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా ఎంగేజ్ అవుతారు. వాళ్ళకి ఒక అవుట్డోర్ ప్లే మంచి యాక్టివ్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట. చేతనైతే ఈరోజు ఈ డాగిని తీసుకొచ్చాడు. మొత్తం చుట్టూ తిరగరా అంటే అక్కడంతా దుమ్ముంది మట్టి ఉంది అనుకుంటూ ఆ చుట్టూ రౌండే తిరుగుతూ ఉన్నాడు. అలా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడుకున్న తర్వాత ఇంకా కిందకు వచ్చేసి నేనైతే డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు అయితే ఇంకా మా హస్బెండ్ ఎక్స్ట్రా క్లాస్ ఉంది కాబట్టి కాస్త లేట్గా వస్తారు. అండ్ నాకైతే ఎందుకో ఈ ఉల్లిపాయ పాలు ఎగురు తినాలనిపించింది ఈరోజు. ఇది మ్యాక్సిమం ఎప్పుడో కానీ చేసుకోములేండి, ఓన్లీ ఆనియన్సే కదా అన్నట్టుగా నేను బాగా అవాయిడ్ చేస్తుంటా. కానీ ఈ కర్రీ చిన్నప్పటి నుంచి కొంచెం ఫేవరెట్ లిస్ట్లో అలా ఉండిపోయింది. ఉల్లిపాయ పాలేసి ఎగురు చేస్తే నాకు చాలా నచ్చుతుంది అనమాట. అది ములక్కాడ పాలు ఎగురన్నా, ఆనపకాయ పాలు ఎగురన్నా, ఇలాంటి కర్రీస్ అంటే ఏంటో నాకు చాలా ఇష్టం. ఈవెన్ బీరకాయలో పాలు వేసినా కూడా చాలా ఇష్టం అనమాట. ఒక రకమైన తెలియని కమ్మదనం వస్తుంది ఆ కర్రీస్లో అనిపిస్తుంది నాకు. చాలా ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అండ్ దట్టు ఈ సేవండి గిన్నెలో వండితేనే ఆ ఫ్లేవర్ వస్తుంది అనిపిస్తుంది. మీలో ఎవరైనా ఇలాంటిది అనిపించిన వాళ్ళు ఉన్నారా ఉంటే కమెంట్ చేయండి. నాకు ఏంటో ఆ స్టీల్ కడాయిలో వండితే కన్నా ఈ సేవండి గిన్నెలో అదే కర్రీ వండితే టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటారే వస్తే ఆ గిన్నెలో తినకూడదు అట్లా అని, బట్ అప్పుడప్పుడు ఏం కాదులే అన్నట్టుగా ఎప్పుడన్నా ఇలాంటి కర్రీస్ అనిపించినప్పుడు వండుతాను. అలానే టేస్టీ అనిపిస్తుంది నాకు. ఈరోజు అలానే వండుతున్నాను అనమాట. అండ్ చేతనైతే ఇక్కడ ఈ పజిల్ పీసెస్ ఉన్నాయి కదా, ఇంకా వాటితో ఆడుకుంటూ ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ కూడా పెట్టాను. ఇక నేను పాటలు వింటూ అలా డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటే వీడు కూడా ఇంకా చక్కగా పజిల్ పీసెస్తో ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా పడుకుని లేచాడు, స్నాక్స్ తిన్నాడు, కాస్త పైన ఆడుకుని ఉన్నాడు కాబట్టి వాడు కూడా మంచి పీస్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు. అందుకే మంచిగా ఆడుకుంటున్నాడు. ఒక్కొక్కసారి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు, ఒక్కొక్కసారి ఆడుకుంటాడు అనమాట. ఈవినింగ్ మోస్ట్లీ ఇంట్లోనే ఉంటాడు, ఎప్పుడైనా ఒకసారి వెళ్తాడు అంతే. ఇంకా వాడిని చూస్తూ ఉండగానే గిన్నె అడుగంటేసింది మళ్ళీ ఈరోజు కూడా. నేను వాడి దగ్గరికి ఎందుకు వెళ్తానో నాకే అర్థం కాదు. వెళ్తే కాసేపు వీడియో చేస్తాను, మళ్ళీ వాడితో ఆటలో మునిగిపోతాను అనమాట. ఈ విషయం మర్చిపోతాను. ఎంతమంది ఇలా చేస్తారో అసలు నాకైతే అర్థం కాదు, కానీ నేను మాత్రం ప్రతిసారి ఇది రిపీట్ అవుద్ది. ఇంకా ఈసారి మాడిపోలేదు, ఇంకా థ్యాంక్ గాడ్ అసలు అనుకున్నాను. ఇంకా కాస్త అది మంచిగా ఎగిరిపోయిన తర్వాత వాటర్ పోసి ఎగరబెట్టేసిన తర్వాత అప్పుడు లాస్ట్లో పాలేస్తా అనమాట. ఓన్లీ నార్మల్గా పాలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఆనియన్స్ అంత మంచిగా ఉడికినట్టు అనిపించదు. అలా ఉంటే చేతను తినడనమాట. వాడికి అసలు నోటికి అట్లా తగలకూడదు. ఇంకా అందుకనే మంచిగా ఉడికించిన తర్వాత అప్పుడు పాలు యాడ్ చేస్తాను. కాసేపు ఉడికించుకుంటే సరిపోద్ది పాలు యాడ్ చేశాక. సో ఈ రోజుకి డిన్నర్ అయితే ఇదే అనమాట. అండ్ మీషో నుంచి పార్సల్ వచ్చింది, చెప్పాను కదా ఆర్డర్ చేశాను డ్రెస్ అని చెప్పేసి. ఇంకా ఈరోజే వచ్చింది. అది ఇక్కడ వెంటనే ఓపెన్ చేసేస్తున్నాను నేను. అసలు ఏదైనా పార్సల్ వస్తే అస్సలు ఆగదు నాకైతే. వెంటనే ఓపెన్ చేసేయాలని ఒక రకమైన క్యూరియాసిటీ చంపేస్తుంటుంది అనమాట లోపల. ఓపెన్ చేసి అంటూ ఇంకా చేతనున్న వాడికి అదే క్యూరియాసిటీ. ఇంకా వాడైతే లేడులేండి. ఇంకా ఆ టైంలో మధ్యాహ్నం పడుకున్నాడో ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఆ టైంకి వచ్చిందనమాట. ఇక వెంటనే ఓపెన్ చేసి అయితే మీతో షేర్ చేస్తూ ఇంకా ఓపెన్ చేస్తున్నాను నేను కూడా. నా ట్రైపాడ్ అయితే కొంచెం ఇరిగిపోయింది అనమాట. ఇంకా దానివల్ల ఈ కెమెరా పెట్టుకోవడం కూడా ఈరోజు కొంచెం కష్టమే అయింది. ఇక వేరే రూమ్లో కబోర్డ్లో పెట్టి షూట్ చేస్తున్నాను అనమాట. దానివల్లే కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ కూడా తగ్గింది. నేను అదే అనుకున్నాను, రియల్ లైట్ లేదు ఇంకా అక్కడికి సరిగ్గా లైటింగ్ కూడా రాదనమాట. ఇంకా ఉన్నంతలో చూద్దాంలే అన్నట్టుగా దాన్ని అలా సెట్ చేసి ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి మీషోలో నేను చాలా రోజులు చూస్తున్నాను, అసలు ఎప్పుడైనా ఆర్డర్ చేద్దామా వద్దా అన్నట్టుగా హెసిటేట్ అవుతూ ఉన్నా. వై బికాస్ మనకి మీషోలో పైకి తక్కువ రేటుకి కనిపించినా మంచి క్వాలిటీ రావట్లేదు కదా. ఇంకా అలా చూస్తూ ఉంటే రివ్యూస్ అవి కూడా బాగున్నాయి.
నాకైతే ఒకసారి చూద్దాంలే ట్రై చేద్దాం అన్నట్టుగా అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచి ఆలియా కట్ స్టైల్లో వచ్చింది. మిర్రర్ డిజైన్ వచ్చిందనమాట. మనకి యోక్ పార్ట్లోను అలాగే నెక్ డిజైన్ దగ్గర వీ నెక్ వచ్చి మంచి స్టైలిష్గా ఉంది. అండ్ ఆల్సో మంచి జార్జెట్ మెటీరియల్లో వచ్చిందనమాట. నేను బాగానే వస్తుందా అనుకున్నాను కానీ బాగుందండి. లోపల లైనింగ్ కూడా ఉంది. అలాగే మంచి ఫ్లేర్ వచ్చిందనమాట. అంటే ఎక్కువ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి స్టిచ్ చేశారు ఈ గౌను. అసలు 700 రేంజ్లో అంటే నేను అసలు నమ్మలేదు. 780 రూపీస్ అలా పడింది. అండ్ దీనికి దుపట్టా కూడా వచ్చిందనమాట. ఈ దుపట్టా కూడా మొత్తం త్రూ అవుట్ ద దుపట్టా ఇలా మనకి మిర్రర్ వర్క్ వచ్చిందనమాట. అసలు చున్నీ అంతా మిర్రర్ వర్క్ వచ్చేసరికి చూడటానికి చాలా అందంగా ఉంది. మనం చిన్న చిన్న పార్టీస్ కూడా వేసుకెళ్ళచ్చు. చాలా బాగుంటుంది. మంచి అవుట్ఫిట్ అనిపించింది. కలర్ ఆప్షన్ కూడా బాగుంది. వైట్ అండ్ పింక్ కలర్లో చాలా బాగుంది. ఈ మిర్రర్స్ అవి మనకి ఆర్టిఫిషియల్వే కానీ బట్ చూడటానికి అయితే చాలా బాగున్నాయి అనమాట. లుక్ అంతా బాగుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీలో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇస్తానండి. ఒకసారి వెళ్ళి లింక్ ట్యాప్ చేసి పర్చేస్ చేసుకోండి. అండ్ వేసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నాకే చాలా నచ్చేసింది అనమాట. ఈ ఆలియా కట్ స్టైల్లో నా దగ్గర ఒక డ్రెస్ ఉంది. ఇంతకుముందు చూసారు కదా, అది కొంచెం నైరా స్టైల్లో వస్తుంది. నైరా కట్ లాగా. ఇదేంటంటే లాంగ్ ఫ్రాక్లా అనమాట. ఫుల్ లెంత్ వచ్చేసింది. అండ్ దుపట్టా కూడా చూసారా ఎంత పెద్దగా వచ్చిందో. మంచి ప్రైస్ రేంజ్లో మంచి లాంగ్ ఫ్రాక్ ఇలా పార్టీ వేర్లో చూడాలనుకుంటే ఇది మంచి ఆప్షన్ అని చెప్తాను నేను. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. మీషోలో పర్చేస్ చేశాను కదా, సో లింక్ ట్యాప్ చేసి డైరెక్ట్గా మీరు ఆ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ అయితే చేతను మా హస్బెండ్తో కలిపి మొన్న బైకులు వాష్ చేశాడనమాట మొత్తం. ఇంకా ఆంటీ వాళ్ళ బైక్ కూడా వాష్ చేసేస్తున్నాడు. ఫస్ట్ తీయాలనుకోలేదు మేము వీడియో. వీడి బైక్ కూడా వాష్ చేసేసరికి తీసామన్నమాట. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డ్రెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.